అమ్మ డబ్బుల సంత. స్నేహితులారా, ఈరోజు మన అమ్మ డబ్బుల సంత తరపున విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ, మా ఫాలోవర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, మన స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కాయిన్కి మాతా వైష్ణవిదేవి కాయిన్ 10 రూపీస్ చూడండి. ఈ మాతా వైష్ణవిదేవి కాయిన్కి అమౌంట్ వస్తుంది అనుకొని అపోహపడుతున్నారు. ఈ కాయిన్స్కి ఎటువంటి డబ్బులు రావండి, ఇవి ఎవరు కొనరు, ఈ కాయిన్స్కి అసలు వాల్యూ అనేది లేదు. అలాగే 5 రూపీస్ కాయిన్లో కూడా చూడండి, ఈ 5 రూపీస్ కాయిన్ మాతా వైష్ణవిదేవి బొమ్మ కూడా, ఈ కాయిన్స్ కూడా ఎవరు తీసుకోరు, వీటికి అసలు వాల్యూ అనేది లేదు. కాకపోతే ఈ 10 రూపీస్ కాయిన్స్లో మ్యూల్ కాయిన్స్ ఉన్నాయి. ఆ మ్యూల్ కాయిన్స్ కూడా పెద్ద వాల్యూ ఏమి ఉండదు, మరి కాస్ట్ ఏం కాదు, ఓన్లీ కలెక్షన్లో పెట్టుకోవడానికి, దానికి దీనికి డిఫరెంట్గా చూసి పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అవి కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండవు, ఊరికే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవడం కోసం మాత్రమే అవి, దానికి కూడా వాల్యూ ఏమి ఉండదు. ఈ 5 రూపీస్కి 10 రూపీస్కి అసలు వాల్యూ అనేది లేదు. వీటికి యూట్యూబ్లోని ఛానల్లో చూసి వాటికి లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని ఆశపడి అదే భ్రమలో ఉంటున్నారండి. అటువంటి భ్రమలకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దండి. స్నేహితులారా, మీ డబ్బులు పోతే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నాకు ఫాలోవర్ అయ్యారు కాబట్టి, మీరు నా తరపున సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మీ డబ్బులు పోగొట్టుకోకూడదని నేను ఆ ఉద్దేశంతో మీకు వివరంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఈ కాయిన్ ఉంటే అన్ని లక్షలు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయని చెప్పి ఆశలు పెడతారు. దాన్ని చూసి మీరు ఫస్ట్ అమౌంట్ వేయమంటారు, 800 వేయండి, 1000 వేయండి, 2000 వేయండి ఫీజుల కింద అని అడుగుతారు. ఆ తర్వాత మళ్ళీ వేస్తే మళ్ళీ ఇంకోసారి అమౌంట్ వేయించుకుంటారు. ఇటువంటి వీడియోలు చూసి మోసపోవద్దు. ఈ కాయిన్స్కి అసలు వాల్యూ అనేది లేవండి. సరే, మీకు మీ మనసుల్లోంచి అటువంటి అపోహలు పోవడం కోసం నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వీటికి అసలు వాల్యూ లేదు అని చెప్పడం కోసం, ఈ కాయిన్ వాల్యూ 10 రూపీస్. ఓకేనా స్నేహితులారా, ఈ కాయిన్ 10 రూపీస్. కేవలం నేను మీకు 10 రూపీస్కే ఇస్తాను, నాకు ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. అంటే మీ 10 రూపీస్కి 10 రూపీస్కి ఇస్తున్నట్టు, అంటే ఫ్రీగా ఈ కాయిన్ మీకు ఇస్తున్నాను. మీలో భ్రమలు పోవడం కోసం మీకు ఎన్ని కాయిన్లు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. ఒక కాయిన్ వచ్చి 10 రూపాయలు, ఎక్స్ట్రా ఏం వద్దు నాకు. అలాగే ఈ 5 రూపీస్ కాయిన్ ఓన్లీ 5 రూపీస్కి ఇస్తాను. మీకు ఎన్ని కాయిన్లు కావాలంటే అన్ని కాయిన్లు ఇస్తాను. ఇది 5 రూపీసు 10 రూపీసు కూడా 3 మినిట్లో ప్రింట్ అయినాయండి. ఇవి బొంబాయి, హైదరాబాద్, నోయిడా 3 మినిట్లో ప్రింట్ అయినాయండి. ఇది హైదరాబాద్ మింట్ అండి. 5 పాయింట్ స్టార్ చూడండి. నెక్స్ట్ ఇందులో మీకు మింట్ల వారిగా కూడా నేను ఇమ్మని ఇస్తాను. ఇది బొంబాయి అండి ఇది. అలాగే నోయిడా కూడా ఉంటుంది ఇందులో, నేను చెక్ చేయలేదు. ఇది కూడా బొంబాయే. మీకు కావాలనుకుంటే నేను చెక్ చేసి మీకు ఏ మింట్ కావాలంటే ఆ మింట్ అరేంజ్ చేయగలను. మన దగ్గర ఉన్నాయి, చాలా కాయిన్స్ ఉన్నాయి, వీటికి అసలు వాల్యూ అనేది లేదు. అలాగే హైదరాబాద్ ఇది ఏ మింట్, ఇది నోయిడా మింట్ అండి ఇది. అలాగే ఈ కాయిన్ వచ్చేసి ఇది నోయిడా మింట్ అండి.
ఇది హైదరాబాద్ మింట్. అలాగే మీకు ఏ మింట్ కావాలంటే ఆ మింటు నేను అరేంజ్ చేస్తానండి. ఇది హైదరాబాద్ మింట్. చూడండి పైన స్టార్. మీకు ఏ కాయిన్ కావాలన్నా నేను మీకు 10 రూపీస్కి ఇస్తాను, ఎక్స్ట్రా నీకు ఏం అక్కర్లేదండి. ఎందుకంటే మీలో ఇటువంటి అపోహలు పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ కాయిన్స్ నేను ఈరోజు విజయదశమి సందర్భంగా నేను మీ డబ్బులు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీలోంచి భ్రమలను తొలగించుకోండి. ఓకే స్నేహితులారా. అలాగే 5 రూపీస్ స్టార్టర్ నోటు ఉన్న నోటుకు కూడా ఎటువంటి వాల్యూ లేదండి. అది ఎవరు కొనరండి. బ్యాంకు వాళ్ళు కొనరండి, వేరే వాళ్ళు ఎవరు కూడా కొనరు. ఓన్లీ మిమ్మల్ని మోసం చేయడం కోసమే ఆ వీడియోలన్నీ చేస్తున్నారు. దాని నుంచి మీరు జాగ్రత్త పడండి స్నేహితులారా. అలాగే 786 నోటుకు కూడా ఎటువంటి వాల్యూ లేదండి. అది నేను కూడా మీకు గతంలో ఒక వీడియోలో చేశాను. 786 అలాగే 000 786 786 000 అలాంటి నోట్లకు మాత్రమే వాల్యూ ఉందండి. అలాగే ఆల్ 1s ఆల్ 2s ఆల్ 3s అలాగా అన్నీ ఒకే నెంబర్ వచ్చిన నోట్లకు కూడా వాల్యూ ఉంటుందండి. అటువంటివి ఉన్నా మీరు వాట్సాప్ చేయొచ్చు, పర్వాలేదు. అంతేగాని 786 ఉన్నాయండి మా దగ్గర నోట్లు ఉన్నాయండి దీనికి ఎంత వస్తుందని అడగద్దు దయచేసి. వాటికి ఎటువంటి వాల్యూ ఉండదండి. చూడండి. ఓకే స్నేహితులారా, మీకు అర్థమైంది అనుకుంటాను. దయచేసి మీరు ఇటువంటి కాయిన్స్ మీద భ్రమలు తొలగించుకొని మీ డబ్బుల్ని పాడు చేసుకోకూడదండి. ఓకే. ఫొటోస్ మీ దగ్గర ఏమైనా రేర్ కాయిన్స్ ఉన్నప్పుడు ఫొటోస్ పెట్టేటప్పుడు రెండు వైపులా ఇది చూడండి ఎలా కనబడుతుందో. ఫోటో మీద ఏముందో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కెమెరాకి జూమ్ చేసి పెట్టండి. అలాగే ఇటువైపు కూడా అలాగా రెండు వైపులా పెట్టారనుకోండి, అసలు అది కాయిన్ ఏంటి, ఏమింట్లో ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమైద్దండి. చూడండి మింట్ చూడండి ఎలా కనిపిస్తుందో. అలాగా ఆ మింట్ కనిపిస్తుందో లేదో మీరు ఒకసారి ఫోటో తీసినప్పుడు చూడండి. దాని మీద ఉన్నాయన్నీ క్లియర్గా కనబడుతుంది. ఇలా చూసి అప్పుడు ఫోటో పెట్టండి. ఏదో మసగ్గా మింట్లు కనిపించకుండా అన్నీ పేర్ చేసి దూరంగా పెడితే ఏం కనిపించవండి. చూడండి ఈ కాయిన్ అంత నీట్గా కనిపిస్తుందో. అలా మీరు తీసి పెడితే అమౌంట్ వచ్చి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా నేను తీసుకుంటాను, దానికి మాత్రం గ్యారంటీ. ఓకే స్నేహితులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి స్నేహితులారా. మరిన్ని వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంటే మాకు కొంచెం ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఓకే స్నేహితులారా, మరొక వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.